పార్టీ ప్రారంభించాడు. ఒక ఎమోషన్ ఆర్టిస్ట్ అని కూడా అనేక రకాలుగా ఒక ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ తో పాటుగా అనేక రకాలుగా బాగా వినిపించింది. ఎందుకంటే వస్తాడు ఆ టైం కి పర్ఫార్మెన్స్ చేస్తాడు తర్వాత వెళ్ళిపోతాడు. ఇన్ఫాక్ట్ ఆయన మాట్లాడే ప్రసంగాలు కూడా స్క్రిప్ట్ అన్నారు. ఎగ్జాక్ట్ గా ఈరోజు స్క్రిప్ట్ సక్సెస్ అనేది రిఫ్లెక్ట్ అయింది. జనసేన భారతీయ ప్రధాన కుటుంబ సభ్యులు ఎన్ని బస్సులు వచ్చారండి? ఎన్ని బస్సులు వచ్చారు? 6 బస్సులు చూస్తున్నాం. రామకృష్ణ కుటుంబ సభ్యులు దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. 6 బస్సుల్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున అక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మరో పక్కన ఇక్కడ వివిఐపీలు భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్న మరో పక్కన పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం సినీ ప్రముఖులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా భారీ ఎత్తున ఇక్కడ అందరూ కూడా చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. అందరూ ఒక్కొక్కరిగా ఇక్కడ ప్రధానంగా 6 బస్సుల్లో చేరుకున్నట్టుగా రామకృష్ణ అయితే ఇక్కడ మనకు చెప్పడం ప్రధానమంత్రి ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క ప్రమాణ స్వీకారం ముఖ్యంగానే ఇక్కడ ఎందరో ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రధానంగా ఆయన జైల్లో ఎన్నో కష్టాలు పడ్డారని కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తనకి ఈ విధంగా వాళ్ళకి విముక్తి కలిగే విధంగా వాళ్ళందరూ కలగడంతోనే అలాగే జైలు నుంచి రావడం, జైలు నుంచి ఇదవడం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎవరు ఊహించిన స్థాయిలో మెజార్టీతో గెలవడంతోనే అందరూ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉండడమే కాకుండా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడికి ఎంతో కుటుంబ అందరూ కూడా ఇక్కడికి ప్రధానంగా ఆర్టీవీ స్క్రీన్ పై అయితే మనకు ప్రధానంగా మరొక మాట ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ రైట్ అక్కడ విజువల్స్ లో మీరు చూస్తున్నారు నందమూరి సుహాస్ని అలాగే నందమూరి వసుంధర వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ మొత్తం క్యాబినెట్ కి సంబంధించి మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్ మనోజ్ నందమూరి రామకృష్ణ ఆయన సాధారణంగా మీడియాతో మాట్లాడిన సందర్భం మనం ఎప్పుడూ చూడలేదు. కానీ నేను చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్యాంప్ దగ్గర నుండి రిపోర్టింగ్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ టైం దానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. చిరంజీవి అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ నిన్ననే విజయవాడకు చేరుకున్నారు చిరంజీవి. ఆయన ప్రస్తుతం స్టేజ్ కి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 గంటల 50 నిమిషాలు ఇంకొక 40 నిమిషాలు కూడా లేదనే చెప్పుకోవాలి. ఇంకొక మహా కష్టం అయితే కాస్త మ్యాథ్స్ లో నేను వీక్ మనోజ్. సో ఇన్ఫాక్ట్ చిరంజీవి అక్కడ చేరుకున్నారు. అయితే ఓవరాల్ గా స్టేజ్ కి సంబంధించి ఏర్పాటు చూసినా కూడా 3.5 ఎకరాల్లో వివిఐపీలకు సంబంధించి కావచ్చు ఆ స్టేజ్ ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాటు చేశారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 60 మంది మాత్రమే అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. దాదాపుగా చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి కేంద్ర మంత్రులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా అక్కడికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారి కేవలం చంద్రబాబు, ప్రధాని మోదీ మాత్రమే ఇక మిగిలి ఉన్నారు. అమిత్ షా, నడ్డా ఫ్రేమ్ గురించి మాట్లాడుకునే వావ్ దిస్ ఇస్ ద బ్యూటీ నిజంగా. ఎందుకంటే కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రెసెంట్ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు, కేంద్ర మంత్రి, అలాగే చిరంజీవి ఇద్దరు ఒక్కడొక్కడు ఆత్మీయంగా హత్తుకున్న విజువల్స్ చూస్తుంటే కనుక బహుశా తెలుగు ప్రజలకు ఈరోజు ఒక పండగ లాంటి వాతావరణం చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవికి తన యాక్టింగ్ గా ఎంత క్రేజ్ అయితే ఉందో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదే స్థాయిలో పాలిటిక్స్ లో రామ్మోహన్ నాయుడు కూడా పార్టీలకు అతీతంగా అదే క్రేజ్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు అదే క్రేజ్ సొంతం అవుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రజనీకాంత్, పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన కూడా కేంద్ర మంత్రి. ఇద్దరు కేంద్ర మంత్రులకి సంబంధించి అక్కడ వాళ్ళ ఆశీర్వాదం కావచ్చు, అభినందనలు కావచ్చు, అక్కడ గెస్ట్ నుంచి వస్తున్న సందర్భం చూస్తున్నాం. రజనీకాంత్ కావచ్చు, రజనీకాంత్ చిరంజీవి బ్యాక్గ్రౌండ్ లో పన్నీర్ సెల్వం కూడా ఉన్నారు, ఆయన ఎక్స్ సీఎం. సో వీళ్ళందరూ కూడా సుమారుగా 60 మంది గెస్ట్లకు మాత్రమే అక్కడ అలో ఉంది. ఆ స్టేజ్ మీద కూర్చోవచ్చు. అంటే కేంద్ర మంత్రులు, ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు, ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రమే కూర్చుంటారు ఆ స్టేజ్ మీద. చూడాల్సిన అవసరం అయితే చాలా మహా అద్భుత ఘట్టం అని చెప్పాలి. ఈ ఫ్రేమ్ చూస్తున్న మాత్రం కడుపు నిండిపోతుంది ఫ్యాన్స్ కి సంబంధించి. ఎందుకంటే ఓ పక్క మెగాస్టార్, అలాగే ఓ పక్క తమిళ తలైవా టాలీవుడ్ మెగాస్టార్ కూడా ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. పక్కనే లయల్ అఖండ విజయం సాధించారు చంద్రబాబు. అదే రకంగా అఖండ బాలకృష్ణ కూడా అదే స్టేజ్ పై ఉన్నారు. ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ అని చెప్పాలి. చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ, తమిళ తలైవా
టాలీవుడ్ మెగాస్టార్ ఇద్దరు కూడా ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు బహుశా చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇద్దరు కూడా పాలిటిక్స్ లోకి వద్దామని అనుకున్నారు, ఒకనొక సందర్భంలో వచ్చారు, బట్ వాళ్ళ రోల్ ప్లే చేశారు. సచిన్ నీకు కనుక గుర్తుంటే గతంలో టీడీపీకి సంబంధించి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఒక్కసారి జరుగుతున్నాయి. మనోజ్ అక్కడ డాక్యుమెంటరీ ప్లే చేస్తారు, డాక్యుమెంటరీ చూద్దాం. చంద్రబాబు గారు 28